గుసగుసల కాస్త తర్వాత సంఘానికి రిజల్ట్ ఏ రిజల్ట్ వచ్చిందో చూడండి. ఇలాగే నాయకుని తక్కువ చేసి మాట్లాడితే, ఇలాగే పౌలు గారిని తక్కువ చేసి మాట్లాడితే, ఆయన గొప్పతనాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన పత్రికల్ని, ఆయన సేవా భారాన్ని, ఆయన మనీ ఖర్చు చేసే విధానాన్ని అన్నిటినీ తక్కువ చేసి మాట్లాడితే సంఘానికి వచ్చిన రిజల్ట్ ఏంటో చూడండి. అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టలు, మారు మనసు పొందని జనాంగం తయారైంది. మేము కొట్టుకు చేస్తే కిందోళ్ళు కుర్రోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ నుంచి ఇంకొక అమ్మాయికి మెసేజ్ పెడతాడు. ఈ తొంటరోడు ఎవడో పెట్టడా? ఖచ్చితంగా పెడతాడు. ఎందుకు పెడతాడు? ఎందుకంటే మా గొడవలు మాకు సరిపోని వీళ్ళ మీద మేము ఫోకస్ పెట్టాం. ఈడేం చేస్తాడు? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి మెసేజ్ పెడతాడు. ఈ అమ్మాయి అంటది. ఇంకేంటి? సంఘం తగలడిపోయి. అపవిత్రత ఎలా వస్తాయి? ఫైనాన్స్ గొడవల్లో సంఘం మునిగిపోతే యవనస్తులు వాళ్ళ విషయాల్లో మునిగిపోతారు. మునిగిపోరా? మనం వాదాలంటూ మనల్ని మనం తక్కువ చేసుకుని నువ్వు నా గురించి వివరించుకుంటూ వెళ్ళిపోతే, వెనకాల నేను వివరించుకుంటూ వస్తుంటే ఈ తతంగమై నీకు నాకు సరిపోయి నువ్వు ఎడమొకం నేను పెడమొకం ఉండి మనలోనే ఐక్యత లేకపోతే ఈ కింద ఉన్న వాళ్ళకి ఏమైనా చెబుతామా? చెయ్యి అంటారు మనల్ని. మరి చెప్తాను, చెయ్యి అంటారు మనం. చెప్తే వాళ్ళు వింటారా? ఇక్కడ లవ్ స్టోరీలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు వస్తాయి. భయం ఉంటుందా? పులిపేట పైన నిలబడి ఇక్కడ వాక్యం గుండెలు బాదుకుని బల్లను గుద్ది వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు అప్పటికే వీడికి కొండని చెప్పేసో, ఎంత పవర్ఫుల్గా వాక్యం చెప్తున్నా వాడికి మైండ్లో ఏం తిరుగుతుంది చెప్పండి? వాక్యం తిరగదు చెప్పండి. వాగవే ఎదవాగుడు, ఆ వాగుడు అంతాడు మైండ్లో తిరుగుతుంది. ఆడాత్మ నశించిపోతే ఈ కొండమని చెప్పిన వాడు దేవుడు అడుగుతాడు. ఆడాత్మ నశించిపోతే నువ్వేరా ఆ వాక్యం వెనకంటే డిస్టర్బ్ చేసిన ఖచ్చితంగా అడుగుతాడు. ఖచ్చితంగా అడిగి కడిగి పడేస్తాడు. వీళ్ళందరి సంగతి దేవుడు తెలుస్తాడు.